ఇదివరకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా వారి మీరు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గర ఆయన వేసుకున్న సెట్ లో ఆవిడ ప్రసాదం పెడితే టిష్యూ పేపర్లో పక్కన పెట్టి సందర్భాలు కూడా మనం చూసాం కదా. అవును, అసలు వాళ్ళకి దీని మీద ఈ వెంకటేశ్వర స్వామి కానీ హిందువుల పట్ల కానీ వాళ్ళకి ఆ చిత్తశుద్ధి లేదు, ఎటువంటి చిత్తశుద్ధి లేదు. అవతర హిందూ సంస్కృతికి ఆ మనోభావాలకి ఒక ప్రాధాన్యత ఇవ్వాలనే మినిమం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మనం చూస్తే, మీరు పొనవోలు సుధాకర్ మాట్లాడిన మాటలు చూస్తే ఒక్కొక్కరికి రక్తం ఉడుకుతుంది. శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని రాగితోటి పోలుస్తారా అండి ఎవరైనా? రాగితోటి పోల్చి పంది కొవ్వుని ఏదైతే ఉందో దాన్ని బంగారంతో పోలుస్తారా? అన్నమే తింటున్నాడా ఆయన? అసలు అలాంటి వాళ్ళ గురించి మాట్లాడుకోవడం బెటర్. మనం నాకు తెలిసి ఆయనకి ఇవ్వాల్సినవి ఏమన్నా ఇవ్వకపోయేసరికి జగన్మోహన్ రెడ్డి మీద పగబట్టేమన్నా కావాలని అట్లాంటి స్టేట్మెంట్లు ఇస్తున్నాడో ఏమో తెలియట్లా. అలా ఉంది. పొనవోలు సుధాకర్ రెడ్డి ఇది కావచ్చు, అక్కడున్న ప్రతి పార్టీ నాయకులు కావచ్చు, వాళ్ళు చేసే ప్రకటనలు మిడిమిడి జ్ఞానంతో చేస్తున్న ప్రకటనలు ఇంకా రెచ్చగొట్టి ఇంకా జనాల మనోభావాలు మొత్తాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా వాళ్ళు ఆపుకోవట్లేదు. ఇప్పటికైనా మాకు తెలీదు, ఏదో జరిగుండొచ్చేమో, పూర్తి విచారణ జరిపించండి, మేము కూడా దేవుడికి భక్తులమై ఉన్నాము అని చెప్పి ఒక్క మాటతోటి అయిపోగొట్టాల్సిన ఇష్యూని పెద్ద పెద్దది చేసేసి ఇక్కడ వచ్చేసరికి నేను గుంపుతోటి కొండ మీదకి వచ్చేస్తాను అది ఇది అని చెప్పి డిక్లరేషన్ ఇయ్యానంటే నేను ఎవరు ఈ రోజు రాను. ఫైనల్ గా డిక్లరేషన్ వచ్చేసరికి నేను మానవతావాదిని, నాకు అందరూ ఒకటే, నేను 4 గోళ్ల మధ్య అయితేనే ఒకటి చదువుకుంటాను, బయటకు వచ్చేసరికి అందరు బయట ఎవరు చదువుతున్నారండి? ఎవరు మన మతాన్ని మనం గౌరవించినట్లే అవతల మతాన్ని కూడా మనం గౌరవించాలి. అందులో ఎటువంటి మొహమాటం ఎటువంటి ఇది లేదనమాట. మన మతాన్ని మనం ఆచరిస్తాం, అవతల మతాన్ని గౌరవించాలి. సో అలాంటి ప్రక్రియలో 4 కోట్ల మధ్య సీక్రెట్ గా ఏం చదువుకోవాల్సిన అవసరం లేదు. బయటకు వచ్చి ప్రశాంతంగా చదువుకోవచ్చు. అందరి ముందే చర్చికి పోండి, ఎవరు వద్దన్నారు మిమ్మల్ని? మీ మతం మీరు మా దగ్గరకు వచ్చేసరికి ప్రసాదం లేక ఏదన్నా ఇచ్చేస్తే టెంకాయ కొట్టాలన్నా కూడా పూజారి గారు రాయి పైకి లేపాలి. మనం ఉంగి టెంకాయ కొట్టలేము, తీర్థం ఇస్తే వెనక్కి వదులుతారు. తీర్థం ఎవరైనా వెనక్కి వదులుతారండి? నోట్లో వేసుకుంటారా? తీర్థం అనేది తీసుకుని జాగ్రత్త ఎలా తీసుకుంటారు అంతే. నిజంగా ఇలాంటివన్నీ అంటే తీర్థం అన్నా దేవుడి ఆశీర్వాదంతో సమానం. అలాంటివి వెనక్కి వదిలేయటాలు, పక్కన టిష్యూ పేపర్లో మడిచి పక్కన పెట్టేసుకోవటాలు ఇలాంటివి చేస్తున్నారు. ఇంకా అవతల వాళ్ళ విశ్వాసం నమ్మకాన్ని దెబ్బతీసే ప్రక్రియలోనే వీళ్ళు ఉన్నారు. ఈరోజు ఆడుదాం ఆంధ్ర మినిస్టర్ వచ్చేసరికి ఆంధ్రాలో ఎక్కడా కనిపించదు, బయటకు పోయేసి వేరే గుళ్ళో వేరే రాష్ట్రంలో నుంచి ప్రెస్ మీట్ ఇచ్చేసి అసలు ప్రగల్భాలు పలుకుతుంది. ఇక్కడికి రావచ్చు కదా ఇక్కడికి వచ్చి మాట్లాడాలి. తిరుపతి లడ్డు ప్రసాదంలో మీరు ఏమి అలాంటి అవినీతి చేయలేదు అనుకున్నప్పుడు అదే తిరుపతి దేవస్థానానికి వచ్చి చెప్పండి, అక్కడికి వచ్చి మాట్లాడాలి. లేదు తిరుపతిలో కింద నుంచే మాట్లాడాలి ప్రెస్ మీట్ పెట్టి. అలాంటివి ఏమీ లేకుండా బయటికి వెళ్ళిపోయి ఏదేదో కాంట్రవర్షియల్ స్టేట్మెంట్లు ఇచ్చేసేసి జనాలను ఇంకా రెచ్చగొట్టి ఇది కరెక్ట్ పద్ధతి అయితే కాదండి.